ఒక్క ఉద్యమకారులం కూడా అందరము డాక్టర్ చీమా శ్రీనివాస్ అన్న గారికి మనం అందరము తల వంచి నమస్కారం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంతమందిని ఒక దగ్గర చేర్చిండు అంటే అన్న, ఇంతమంది ఆడోళ్ళు ముందు సభ మీద వచ్చినంటే రాజకీయాల్లో పెద్దపీట వేసినామంటారు, కానీ ఇక్కడ కనిపిస్తుంది ఉద్యమ సంఘాల్లో కూడా ఆడవాళ్లకు ప్రత్యేకంగా పెద్దపీట వేసిందంటే చీమసీనన్నకి అది సాధ్యమైంది. ఈ రోజు మీరు ఏమన్నా అనుకోండి, ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రెస్ క్లబ్ లో ఉన్న జలాలను చూస్తే అవతల సంఘం నిన్న మొన్న పెట్టుకున్న సంఘానికి అర్థం కావాలా. మనం అంటూ తలుచుకుంటే ఎట్లుంటుందో, చీమల దండ ఎట్లుంటుందో అట్లుంటది. ఇంతమంది చీమల దండ ఉన్నాక ఒక పాము వస్తే ఏమైతుంది, చచ్చిపోతుంది, అది బయటికి పోదు, కాళ్ళ సందుల నుంచే చచ్చిపోతుంది. ఇది ఒక్కటి జాద వాళ్ళకు. అయితే ఇప్పుడు కేకే కమిటీలో నిర్ణయించినటువంటి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. అయితే తొందరగా మాకు మీరు 2వ తారీఖు రోజే మాకు డిక్లరేషన్ ఇస్తారని, అయితే మా ఉద్యమకారులను కలుపుకొని మీరు నిర్ణయిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే రాజకీయాలలో ఉన్నవాళ్ళు రాజకీయంగానే ఆలోచిస్తారు, కానీ ఉద్యమ సంఘాలు ఉన్నటువంటి నాయకులకు మాత్రమే మా బాధలు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళను అనుసరించి మీరు నిర్ణయాలు తీసుకుంటారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కృతజ్ఞత సభకి ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో ముఖ్య కార్యాచరణ ప్రకటించుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి నా సహచర ఉద్యమకారులందరికీ కూడా సామాజిక తెలంగాణ ఉద్యమ బంధనాలు తెలియజేస్తూ జై భీమ్ మిత్రులారా. ముఖ్యంగా ఉద్యమకారులు గుర్తించడానికి కేకే కమిటీ వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరి తరపున 33 జిల్లాల తరపున ఉన్నటువంటి ఉద్యమకారులందరి తరపున కూడా పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే జ్యుడిషియల్ కమిటీ ప్రభుత్వం నిర్ణయించిందో కేకే కమిటీ వేసి అందులో సభ్యులను 5గురిని ఇచ్చి ఉద్యమకారులను గుర్తించమంటుందో, అదేవిధంగా అందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి నాయకులే. అందులో ఎటువంటి సమస్య ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మా ఉద్యమకారుల ఫోరం తరపున మహిళా ఉద్యమకారుల కమిటీ తరపున మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వానికి కూడా. జ్యుడిషియల్ కమిటీ ఏ విధంగా అయితే మీరు విధించి ఉద్యమకారులను గుర్తించడం కోసం కమిటీ చేశారో, అదేవిధంగా కేకే కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మేము ఈరోజు ఒక డిమాండ్ చేస్తున్నాం. అదేంటంటే ఈ రోజు ఉన్నటువంటి కమిటీ సభ్యులందరినీ గుర్తించడానికి అఖిలపక్షం మీటింగ్ పెట్టండి, అఖిలపక్ష నాయకులు. ఎందుకంటే అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీలకు అతీతంగా చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈరోజు. కానీ ఈ రోజు సబ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి సబ్ కమిటీలో ఉద్యమకారులని గుర్తించేటువంటి ప్రక్రియలో ప్రతి ఒక్క ఉద్యమకారుడికి న్యాయం జరగాలి అంటే ఆ సబ్ కమిటీకి చైర్మన్ గా డాక్టర్ చీమా శ్రీనివాస్ అన్న గారిని ప్రకటించాలని వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా మీరు వేసినటువంటి కమిటీ కాలయాపన లేకుండా తప్పకుండా 120 రోజులు టైం అడిగారు వాళ్ళు, కానీ 125 రోజులు కాదు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. కాబట్టి తప్పకుండా ఉద్యమకారులను గుర్తించి ముఖ్యంగా 69 ఉద్యమకారులని ఇదిలో పెట్టుకొని మీరు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఉద్యమాలు చేసి అలసిపోయి ఆఖరికి శ్వాస కూడా వదిలేసేటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. దయచేసి ఈ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి అన్న గారికి మేమందరం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పకుండా మలి దశ తొలి దశ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి మరి తప్పకుండా ఉద్యమకారులకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి సామాజిక తెలంగాణ ఉద్యమ బంధనాలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. థ్యాంక్ యూ.